దేవునికి చెప్పాలి. గమనించాలి, మానవుడు తాను ఎదుర్కొంటున్న కష్టాలు, తాను ఎదుర్కొంటున్న బాధలు, తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తాను ఎదుర్కొంటున్న సమస్యలు, తాను ఎదుర్కొంటున్న శోధనలు, తాను ఎదుర్కొంటున్న శ్రమలు, తాను ఎదుర్కొంటున్న బలహీనతలు, తాను ఎదుర్కొంటున్న దాడులు, తాను ఎదుర్కొంటున్న ఆలోచనలు, వీటన్నిటిని గురించి దేవునికి చెప్పాలండి. తప్పకుండా దేవునికి చెప్పాలి, దేవునికి తెలియచేయాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఎప్పుడైతే దేవునికి చెబుతామో, దేవునితో మాట్లాడతామో, దేవుని సహాయాన్ని కోరుకుంటామో, దేవుని మీద ఆధారపడతామో, దేవుడు తప్పక సహాయం చేస్తారు, దేవుడు తప్పక ఆదుకుంటాడు, దేవుడు తప్పక ఆదరిస్తారు. ఎవరైతే నిజముగా దేవునికి మొరపెడతారో వారి మొరను దేవుడు వింటారండి. వారి మొరను దేవుడు విని తగిన సమయంలో తగిన రీతిగా దేవుడే సహాయం చేస్తారు. మరి మనలో ఎంతమంది మీ దేవునికి చెబుతూ ఉన్నాం? మన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, శ్రమలు, బలహీనతలు, ఆలోచనలు, మనకు ఎదురవుతున్న అనేక సమస్యలు, అనేక సందర్భాలను దేవునికి చెబుతూ ఉన్నామా? దేవుని సహాయాన్ని కోరుకుంటా ఉన్నామా? దేవుని మీద ఆధారపడతా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవునికి చెబుదాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం, శ్రేష్టమైన దేవుని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.